Amen.
3 చరణాలు, దాని మొదటి 4 చివరి చరణం. ఫోటో తీసుకోండి. కలిసి మొదటి 4 చివరి చరణం. Halo? Habis. Halo, Tesla. మార్చుకున్నందుకు పైన అంతేనా వాడేది పెద్దాలు చెప్తారు మొత్తం గట్టిగా మంచిది.
సమయంలో దేవుని వాక్యంలోకి మనం ప్రవేశిస్తాము. యోహాను సువార్త 19వ అధ్యాయం. యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనాన్ని మనమందరం కలిసి చదువుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనాన్ని మనమందరం కలిసి చదువుకుందాం. యేసు ఆ శిలను తెచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తలవంచి ఆత్మను ఆపగించెను. మనం కూడా తలవంచి ప్రార్థన. ప్రేమలిగిన తండ్రి ప్రభా, చదువుబడలేకున్న భాగంలో మనం మాట్లాడండి. వెరాకలు చేయి మీ సన్నిధిలోకి వచ్చాను. మీ మాటలు అనుగ్రహించమని, సహాయపడండి, ప్రభు చూపించమని మీ దగ్గర స్థలం అప్పగించుకుంటూ క్రీస్తు నామంలో ప్రార్థించే వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనాన్ని మనం చదువుతూ వచ్చాము. ఈ భాగంలో ప్రభు యేసు క్రీస్తు వారు శిలువ మీద పలికిన మాటల్లో ఒక మాట. ఏంటి ఆ మాట అంటే ఇప్పుడు మనం చదివాము. చదవండి ఎవరైనా. యేసు ఆ చిలక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. పైకి ఉందా? పైకి వినపడే లేదు కదా. ఇదే పైన ఏం లేదు. అదే మనం చెప్పుకోవాలి. అంటే కాసుకుని చెప్పడానికి లేదు. సరే, ఓకే. చదువుబడిన భాగంలో రాయబడిన మాట యేసు ప్రభువారు 19వ అధ్యాయం 30వ వచనంలో యేసు ఆ చిలక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. ప్రభు యేసు క్రీస్తు వారి ఈ మాటలో గమనించండి. సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాను. సమాప్తమైనదంటే చాలా మంది ఇంకా ఆయన పని అయిపోయింది అని అనుకోవచ్చు, కానీ అనగా సమాప్తమైనాకనే దైవ కార్యము ప్రారంభం. సమాప్తం అంటే అర్థం ఏంటంటే దేవుడు అనగా తన కుమారుని లోకానికి పంపించిన పని కుమారుడు ఏం చేశాడు? సంపూర్ణం చేశాడు. కుమారుడు తన పనిని ఏం చేశాడు చెప్పండి? సంపూర్ణంగా నెరవేర్చాడని అర్థం. సమాప్తమైందంటే ఆయనకు అప్పగించిన పనిని ముగించాడని అర్థం. సమాప్తములో నెరవేర్చాడని అర్థం, ముగించాడని అర్థం. దాని భావం ఏంటంటే ఇప్పుడు మీకు అర్థం కావాలంటే, ఇప్పుడు ఉదాహరణకు అనగా కొన్ని పనులు ఉంటాయి. ఇప్పుడు బట్టలు ఉతకడానికి వెళ్తారు. మీకు అర్థం కావడానికి సగం ఉతికి సగం ఉతకడం రాదుగా, పూర్తిగా ముగించుకొని వస్తారు. దానిని పని సంపూర్ణంగా చేయడం. ఆ విధంగా కొన్ని పనులు సంపూర్ణం చేయడమే సమాప్తం అంటాం. అంటే పని అయిపోయింది. యేసు ప్రభువారు తన పనిని సంపూర్ణంగా ఏం చేశాడు? నెరవేర్చాడు. దీనికి 17వ అధ్యాయంలో మనం 4వ వచనంలో చూడాలి. ప్రాణం ఉండగానే ఆయనకి చివరి గడియలు గమనించండి. ఆ చివరి గడియల్లో ఈ మాట చెప్పి అనగా 19వ అధ్యాయంలోకి వచ్చేలేకే ఆయన సంపూర్ణంగా తన పనిని నెరవేర్చిన వాడని అర్థం. ఇప్పుడు 17:4 చదువుదాం. చేయటంలో నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణంగా భూమి మీద నిన్ను నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమ. 4వ వచనము, చేయటంలో నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమ. దేవుడు అనగా తనకు అప్పగించిన పనిని కుమారుడు సమాప్తం చేశాడు. అది దాని భావం. ఆ శిలువలో
పలికిన మాట, అయ్యా నువ్వు నన్ను ఈ భూమి మీద పంపించిన కార్యాన్ని, ఆ పనిని నేను సమాప్తము చేసి, నా పని అయిపోయింది, నువ్వు పంపించిన ఉద్దేశం. ఆ మాటను ముందుగానే చూడని కుమారుడు పలికాడు. ఆ పనికి ఏం చేశాడంటే, వచనంలో చేయుటకు నాకు ఇచ్చిన పని, నేనేదో సగం చేసి సగం చేయకుండా లేదు, నువ్వు పంపించిన పని నేను సంపూర్ణంగా. మీకు అర్థం కావడానికి యోహాను సువార్త 2వ అధ్యాయంలో రండి. ఒక మాట, అక్కడ ఒక వివాహం జరిగింది. యోహాను సువార్త 2వ అధ్యాయంలో ఒక ఊరుంది. ఆ ఊరిలో ఒక వివాహం జరిగింది. ఆ ఊరి పేరేంటి? కానా అనే ఊరిలో. అది చిన్న గ్రామం, కానా అనే ఊరిలో. ఆ ఊర్లో ఏం జరిగిందంటే చెప్పండి, వివాహం ఒకటి జరిగింది. వివాహం జరిగినప్పుడు అక్కడ యూదుల యొక్క ఆచారం ఏంటంటే, ఆ పెళ్లికి వచ్చిన వారికి మొట్టమొదటిగా ద్రాక్షారసం ఇస్తారు. వాళ్ళని వెల్కమ్ పలుకుతారు లోపలికి, ద్రాక్షారసం ఇచ్చి. ఆ పెళ్లిలో ఏమైపోయింది చెప్పాలా? ద్రాక్షారసం అయిపోయింది. ద్రాక్షారసం అయిపోయినప్పుడు మరియమ్మ యేసు ప్రభు దగ్గరికి వెళ్తుంది. వెళ్ళి, అయ్యా ఏమైపోయింది? ద్రాక్షారసం అయిపోయింది అని అడుగుతారు. అప్పుడు ఆ తర్వాత పరిచారకులు పిలిచి ఒక మాట చెప్తుంది, ఆయన మీతో చెప్పునది చేయమని చెప్తుంది. ఇప్పుడు యేసు ప్రభు కొద్దిగా టైం తీసుకున్నాడు, దాని దగ్గర మనకు టైం కాదు. ఆయన కూడా వెంటనే ఆయన చెప్పగానే ఆయన వెంటనే ఏం చేయాల? అమ్మా ఏమన్నాడు? అమ్మా నా సమయం ఇంకా. ఆయన కూడా తండ్రి వైపు చూశాడు. ఎవరు? ఇప్పుడు తల్లి చెప్పింది, చెప్పగానే సరే నీళ్ళు తీసుకొని పోయి ఆ బాణలో పోయి అన్నాడు. వెంటనే అన్నా, అమ్మా నా సమయం ఇంకా అంటే దాని అర్థం ఏంటంటే, కుమారుడు కూడా ఆ తండ్రి చెప్పేదాకా ఆయనతో ఆత్మలో మాట్లాడేదాకా ఎట్టున్నాడు? మౌనంగా ఉన్నాడు. ఎప్పుడైతే తండ్రి చెప్పాడేమో అప్పుడు ఆయన అన్నాడు, చదవండి ఇప్పుడు 5వ వచనం, పరిచారకులను పిలిచి, ఇంకా కింద చదవండి, చదవండి ఇంకా యేసు ప్రభు పిలుస్తాడు. 7వ వచనం అనుకుంటా, చూడండి 5, 6 వచనం. పరిచారకులను పిలిచి, అమ్మా కాదు 5వ వచనం, ఆయన తల్లి పరిచారం చూసి ఆయన మీద చెప్పిన యూదుల ముంచి ఇప్పుడు అంటాడు. చదవండి 7వ వచనం, 6వ వచనం. అక్కడ ఉంచబడి ఉండెను. ఇప్పుడు 7వ వచనం, యేసు ఆ బాణల నీళ్లతో నింపుడైన వారితో, బాణలను నీళ్లతో నింపమని వారితో చెప్పగా, ఇప్పుడు చదవాలి, వారు వాటిని ఎంతమడికి నింపారు? ఇది సంపూర్ణంగా చేయుట పని. అర్థమైందా? ఇప్పుడు నీళ్లు నింపమంటే బాణలకు ఎట్లా నింపాలా? నిండుగా నింపడం అంటే సంపూర్ణంగా పనిని చేయడం. ఒకవేళ నీళ్లు నింపేటప్పుడు సగం బాణలకు నింపేవారు కూడా సంపూర్ణమైన పని కాదు. బాణలను అంచులు మట్టుకు నింపారు. అది సంపూర్ణతను చూపిస్తుంది. వారికి అప్పగించిన పనిని ఆ పరిచారకులు ఏం చేశారంటే సంపూర్ణంగా చేశారు. ఇంకా ఎక్కడైనా బైబిల్లో మనం చూసినప్పుడు సంపూర్ణంగా అనగా చేశారు. కొంతమంది సంపూర్ణంగా చేయరు. అది కూడా గుర్తు చేస్తాను. ఒక మాట గుర్తు చేస్తా. మొదటి సమూయేలు గ్రంథం మీకు అర్థం కావడానికి 15వ అధ్యాయం 3వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 15:3. ఈ తర్వాత మనం భాగంలోకి వెళ్దాం. 15:3. మొదటి సమూయేలు గ్రంథం 15:3. కాబట్టి నువ్వు పోయి కనికరింపక అమాలేకీయులను హతము చేయొచ్చు, పురుషులనేమి, స్త్రీలనేమి, బాలులనేమి, పశువులనేమి, ఎద్దులనేమి, గార్ధబవులనేమి అన్నిటినీ హతము చేయి. ఏం చేయాలో చెప్పాలి? అన్నిటినీ హతము. ఇప్పుడు సౌలుకి ఒక పని సమూయేలు ద్వారా అప్పగించబడి, నువ్వు వాళ్ళకి అన్నిటిని ఏం చేయాలా? హతము చేయమంటే
మరి ఈ రీతిగా సంపూర్ణంగా ఆ పని చేశాడా? చేయలా. 8 వచ్చింది కదా, మీకు అర్థం కావాలి. 8 అమ్మా, అమాలేకీయుల రాజైన జనులందరినీ ఏం చేశాడు? ఇప్పుడు సంపూర్ణంగా చేసినట్టు పని. సౌలు సంపూర్ణంగా పని చేశాడా లేకుంటే సగం పని చేశాడా? చెప్పాలి మీరు. సగం పని. ఎట్లా? అమాలేకీయుల రాజు నుంచాడు కదా, రాజు ఒక్కడి నుంచాడు. 8వ వచనంలో చదవండి మళ్ళీ. ప్రాణంతో పట్టుకున్నాడంటే ఆయన ఉంచాడు, మిగతా వాళ్ళందరినీ చంపేశాడు. ఇది సంపూర్ణమైన పని కాదు. ఇంకా కొంత ఏం చేశాడు? దాగ్బోములు, గొర్రెలు అన్ని చంపమంటే మంచి మంచి వాటిని పక్కన పెట్టేసి పనికిరాని వాటిని చంపేశాడు. 13వ వచనం చదవండి ఇప్పుడు. 13 సౌలు నొద్దకు రాక యెహోవా నీకు ఆశీర్వాదం కలుగును గాక. ఏం నెరవేర్చాడు చెప్పండి. ఇప్పుడు సమయాలు వస్తా ఉంటే సౌలు ఎదుర్కొని ఏమన్నాడు? యెహోవా ఆజ్ఞ నేనేం చేశాను? ఆజ్ఞను నేను నెరవేర్చితిని అంటున్నాడు. ఇప్పుడు 14 చదవండి. అలాగైతే మరి చెప్పండి. ఇప్పుడు సమయాలు అంటున్నాడు, అలాగైతే మరి ఆ గొర్రెల అరుపులు ఇవన్నీ వినపడుతున్నాయిగా అంటున్నాడు. అంటే వాటిని కూడా చంపకుండా దానిగా ప్రక్కన పెట్టాడు. అంటే సౌలు తన పనిలో సంపూర్ణత చెప్పాలి లేదు. అగదును బట్టి ఉంచాడు, మంచి మంచి వాటిని ఉంచాడు. తను అప్పగించిన పనిలో సంపూర్ణంగా చేయాలి. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు అలా కాదు. తండ్రి అప్పగించిన పనిని చెప్పండి ఆయన ఏ ఉద్దేశంతో ఈ లోకానికి వచ్చాడో ఆ రీతిగా పనినంతా సంపూర్ణంగా పిల్లరా ఆ రీతిగా సమాప్తమైనదని చెప్పి తల నుంచి ఆత్మను 17వ అధ్యాయం 4లోనే మనం వర్తమానం 17వ అధ్యాయం 4లో గమనిద్దాం. కొన్ని మాటలు దేవుని బిడ్డలుగా చూద్దాం. చదవండి. కాదు 17:4 యోహాను సువార్త. చేయడం నువ్వు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను. దేవునికి ఎప్పుడు మహిమ వచ్చింది చెప్పండి? కుమారుడు ద్వారా. మీరు చెప్పాలా? పనిని సంపూర్ణంగా దేవుని ద్వారా తండ్రికి, అనగా తండ్రి కూడా కుమారుడిని మెచ్చుకున్నాడు, కుమారుని ఆనందించాడు. కుమారుడిగా సంపూర్ణంగా పనిని నెరవేర్చడం చూడగలిగాడు. అది సమాప్తం అంటే నా పనిని సంపూర్ణంగా నేను చేశాను. మనం సంపూర్ణంగా చేయవలసినవి చాలా ఉన్నాయి బైబిల్లో. అదొక సబ్జెక్టు. నెరవేర్చవలసినవి ఉన్నాయి సంపూర్ణంగా. అయితే అనగా పనిని సంపూర్ణంగా కుమారుడు చేయడం ద్వారా దేవుడికి ఏమొచ్చిందంటే మహిమ. ఈ రోజున గమనించాలా, బెరాకలో ఉన్న దేవుని బిడ్డలు కానీ, ఆయా బ్రాంచీల్లో కానీ, బేతేలు కానీ, యెషయా 43:7 చదవండి. దేవుడు నిన్ను నన్ను కూడా ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే ఆయనకు మహిమ కలగడానికి. చూడండి 43:7 నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని అంటాడు. ఇప్పుడు చెప్పాలి, ఎవరు మహిమ కొరకు సృజించబడ్డా? మనం ఆయన మహిమ రావాలి. మనం భోజనం చేసినాను, పానం చేసినాను, ఆయన మహిమ కొరకే ఉంది బైబిల్లో ఉందండి. ఆయన మహిమ కొరకు. ఇప్పుడు కుమారుని ద్వారా దేవునికి ఏమొచ్చింది? మహిమ. ఆ పనిని సంపూర్ణంగా చేశారు. ఇప్పుడు చీపురించారు అనుకున్నాం, మందిరం అవడమని. సపోజ్ చీపురించి మందిరం అవడం సగం చేసి చీపురు పెట్టుకుంటే ఆ పని సంపూర్ణమైందేనా? చెప్పాలి. అది సంపూర్ణత కాదుగా. పూర్తిగా ఊడ్చి పూర్తిగా దాన్ని తీసేస్తే పాత్రలు కడగమని చెప్పారు అనుకున్నాం. కానీ ఈ విధంగా చెప్పేది ఆ పాత్రలన్నీ అయిపోయేదాకా కడిగి రావడం సంపూర్ణత. ఇవన్నీ గమనించాలన్నమాట సంపూర్ణంగా. ఇది కూడా మనకి చాలా శ్రేష్టమైన సబ్జెక్టు. సంపూర్ణత మన జీవితంలో ఉండాలి.
అనగా దేవుడు అప్పగించిన ప్రతి దానిలో అనగా సంపూర్ణమైన కార్యాలు చేయాలి. ఉదాహరణ మీకు అర్థం కావడానికి ఇంకొక మాట కూడా చెప్పి వర్తమానంలోకి వస్తాను. అనగా దేవుడు తన దగ్గర తన చిత్తాన్ని నెరవేర్చేవాడు. ఆ తర్వాత అనగా దేవుడు పరలోకం మధ్య స్వార్థలో ఒక మాట ఉంది 6వ అధ్యాయంలో, పరలోకమందు నీ చిత్తము నెరవేరుచున్నట్లు. చదువుతారన్నమాట, మీరు పాల్చుకున్నారు. మధ్య స్వార్థాలు ఆ మాట దీన్ని పరలోకమందు అమ్మ 6వ అధ్యాయం చెప్పాలి మీరు 10వ వచనం 6:10 నీ చిత్తము చూడండి 10వ వచనం పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడి గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు అంటే పరలోకం ఏమవుతుంది? దేవుడి చిత్తం నెరవేరుతుంది. అర్థమైంది మాట? పరలోకములో దేవుని చిత్తం ఏమవుతుంది? నెరవేరుతా ఉంది. భూమి మీద ఒకవేళ ఆయన చిత్తం నెరవేర్చడం మనము, పరలోకంలో ఆయన చిత్తాన్ని నెరవేర్చేది ఎవరు? మరి ఎవరున్నారు ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి? దేవుడు తన దూతను పెట్టాడు. కీర్తన 103 చూడండి ఒక మాట. 103లో ఒక మాట ఉంది. 103 అనుకుంటా, ఆయన చిత్తమును నెరవేర్చు పరిచారకులారా రండి. 20వ వచనం 21 వాళ్ళారా ఈ భాగంలో ఆయన చిత్తం నెరవేర్చు పరిచారకులారా, ఆ తర్వాత సైన్యము, ఇవన్నీ కూడా బలసూరులు, ఇవన్నీ కూడా దేవుని ఆజ్ఞలు కూడా దేవుని దూతలు కూడా సాదృశ్యం. పరలోకములో అనగా దూతలు కూడా ఆయన చిత్తాన్ని చెప్పండి నెరవేరుస్తుంది. ఇంకా మీకు అర్థం కావడానికి ఆ దూతలు అంటే 3 అనేక రకాల మాటలు మనం చూడవచ్చు. అనగా 3 రకాల దూతలు ఉన్నాయి. మనకు ఒక 2 దూతలు మాత్రం తెలుసు. దూతలు ఏం దూతలు చెప్పండి? చెప్పాలి మీరు. దూతలు ఉంటాయి కదా, ఏమి దూతలు పేరు చెప్పండి? మిఖాయేలు, గాబ్రియేలు. మిఖాయేలు, ఆ తర్వాత గాబ్రియేలు. ఇంకొక దూత కూడా ఉంది. అనగా ఆ దూత అనగా మన బైబిల్లో మనం చూస్తే ప్రధాన దూత అన్నమాట. లూసిఫర్ కాకముందు అదే దూత మొదటిది. యెహెజ్కేలు గ్రంథం 28లో ఉంటుంది. ఆ దూత 28వ అధ్యాయం. ఆ దూత ఏం చేస్తుందంటే అనగా పాటలు పాడే వాళ్ళందరికీ ఒక అనగా లీడర్షిప్ అన్నమాట కలిగింది. 28వ అధ్యాయంలో యెహెజ్కేలు గ్రంథం, మనకు సమయం చాలు కానీ గుర్తు చేస్తున్నాను. 28వ అధ్యాయంలో మీరు చదువుకున్న 6-7 వచనాలు లేకపోతే 9-10 వచనాలు కూడా యెహెజ్కేలు గ్రంథంలో ఉంటామాట. 13-14 వచనాల్లో మీరు చూస్తే 14 అనుకుంటా, అభిషేకము నొందిన కెరూబువై. ఇది కనుక ఇది చూడండి 13 నువ్వు నియమింపబడిన దినమున పిల్లన గ్రోవులు వాయించువారి నీకు సిద్ధమైంది. అంటే పిల్లన గ్రోవులు వాయించే వాళ్ళందరి మీద అనగా ఇది ఒక అధికారి. ఎవరు? కెరూబు అయిన ప్రధాన అనగా దేవుడు చెప్పాడు అనుకోండి, వెంటనే అందరికి చెప్తారు. అందరూ పాడుతూ ఉంటారు, వాయిస్తూ ఉంటారు. వాళ్ళందరికి లేదు అన్నమాట కెరూబు. అలా వాయిస్తూ ఉంటుంది, వెంటనే చిత్తాన్ని నెరవేరుస్తుంది. గాబ్రియేలు ఏం చేస్తారు చెప్పండి? గాబ్రియేలు పని ఏంటంటే వర్తమానాన్ని తీసుకొస్తుంది, అంతే కదా. గాబ్రియేలు పరలోకం నుండి ఏం చేస్తుంది? ఇప్పుడు దేవుని వాక్కు లూకాసు వార్త 2వ అధ్యాయం అన్ని మనకు తెలుసు. ఇదిగో లోకరక్షకుడు మీ కొరకు వర్తమానాన్ని తీసుకొస్తుంది. ఇప్పుడు యేసు ప్రభువు చెప్పగానే, దేవుడు చెప్పగానే అది వెంటనే భూమి మీదకి వచ్చి వర్తమానం ఉంటుంది. అంటే ఆడదానిగా చిత్తాన్ని నెరవేర్చడము, పనిని సంపూర్ణము చేయడం. మిఖాయేలు ఉంది. ఆ మిఖాయేలు ఏంటంటే దేవుని పక్షంగా యుద్ధము చేస్తుంది. మిఖాయేలు దూత దేవుని పక్షంగా ఏం చేస్తుందంటే యుద్ధము చేస్తుంది. యుద్ధానికి సిద్ధంగా ఉంటుంది. దేవుడు ఆ రీతిగా ఆయన చిత్తాన్ని నెరవేర్చేదానికి సిద్ధంగా ఉంటారు. కొన్నిసార్లు మనం కూడా సిద్ధంగా ఉండాలా. సువార్త అంటే సిద్ధంగా ఉండాలా.
పలానా దగ్గర మీటింగ్ అంటే సిద్ధంగా ఉండాలా, అన్నిటికీ సిద్ధంగా ఉండాలి. ఇప్పుడు రండి 17వ అధ్యాయంలో ఆ మాట, కుమారుడు కూడా భూమి మీదకి రావడానికి సిద్ధంగా ఉన్నాడు, భూమి మీదకి వచ్చాడు. ఈ మాట చదివితే 17:4 ఆయన పనిని ఏం చేశాడు? సంపూర్ణం చేశాడు. ఆయన పనిని సంపూర్ణంగా నెరవేర్చాడు. 17వ అధ్యాయంలో నెరవేర్చి ఏ పొందిన చెప్పండి త్వరగా? దేవునికి మహిమ తెచ్చాడు. 17:4 చేయటకు నువ్వు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను. ఈ చిన్న మాట, ఈ కుమారుడు ద్వారా తండ్రికి మహిమ వచ్చింది, మన ద్వారా కూడా తండ్రికి మహిమ రావాలి. ఎట్లా వస్తుంది అనేది నేను కొన్ని మాట చెప్తున్నా, 5 మాటలు రండి సమయోచితంగా. దేవునికి మన ద్వారా కూడా ఏమి రావాలి? ఇప్పుడు మహిమ రావాలి. ఈ రోజున ఆయన పని సంపూర్ణం చేసేసాడు. అనగా నిన్ననే ఆయన ప్రణాళిక సమాప్తమైందని చెప్పేశాడు. సంపూర్ణంగా తన పని నెరవేర్చి ఆయన సమాధిలో మనము కూడా మనకు అప్పగించిన వాటిలో సంపూర్ణంగా చేసేవారిగా మనం ఉండాలి. అప్పుడే దేవునికి మహిమ. దేవునికి మహిమ కలగడానికి మత్తయి సువార్త 5వ అధ్యాయం 16 వచ్చిన మొదటి మాట. 5:16 నుండి మత్తయి సువార్త, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని గమనించండి, మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశిస్తుంది. ఆయన మహిమపరచబడాలంటే అనేకుల ఎదుట ఏం కావాలంటే మీ వెలుగు ప్రకాశిస్తుంది. దీని బాగుందంటే మనం వెలుగుతూ ఉండాలి. నరుని ఆత్మ యెహోవా పెట్టిన మనకు దేవుడు వెలిగించాడు, మనం వెలుగుతూ ఉండడం అనేది శ్రేష్టమైన మాట. మనల్ని దేవుడు లోకానికి ఒక జ్యోతిలాగా చేశాడు. మత్తయి సువార్త 5:13-14 అంటాడు. ఏమంటాడు? మీరు లోకమునకు ఉప్పు, తర్వాత కాదు ఇంకో మాట, మీరు లోకమునకు వెలుగు అంటాడు. మనం దీపాలం, లోకానికి ఏం చెప్పండి? దీపాలం. దేవుడు మనల్ని వెలిగించాడు, ఆయన మానవుని వెలిగించాడు. ఆదిగా మన జీవితాల్లో వెలిగించిన దేవుడు మనం వెలుగుతా ఉన్నప్పుడు దేవునికి మహిమ, ఆయనకి మహిమ కలుగుతుంది. పిల్లగా ఆరిపోయిన వారిగా ఉండకూడదు, మనం వెలుగుతుండే వారిగా మనం ఉండాలి. మీకు అర్థం కావడానికి ఇంకా యోహాను సువార్త 5:35 ఒక ఆయన వెలుగుతున్నారు. చూడండి 5:35, యోహాను సువార్త 5:35. అందరూ అతడు మండుచు, మరి ఏమన్నా దేవుడి మీద నిద్ర పెట్టుకున్నాడు ఆయన? యోహాను చెప్పాలి, ఒక పెద్ద దేవుడి మీద నిద్ర పెట్టుకున్నాడా? లేదు. ఆయన అనగా ఆయన జీవితమే ఒక వెలుగు. అది ఆయన వెలుగుతూ ఉన్నాడు. ఆయన అతడు మండుచు ప్రకాశించుచున్నా దేవుని కొరకు ఆయన రీతిగా వెలుగుతూ ఉన్నాడు. ఆయన ఈనాడు మనం ఎట్లా వెలుగుతుంటామంటే కొన్ని మాటలు చెప్తారు. కొన్ని బల్బులు కొన్ని ఉన్నాయి. 0 బల్బు చెప్పాలి, బల్బులు చెప్పాలి. 0 బల్బు ఆ దినాలు ఉన్నాయి కదా, ఇవి కూడా ఉన్నాయి. 20 వాట్స్, 30 ఉందా, 40, 60, 100, 200 ఇంకా పోవచ్చు. బైబిల్లో 3 స్థాయిలు ఉంటాయి. 30 అంతులు, 60 అంతులు, 100 అంతులు స్థాయి. ఇలాగా మన జీవితంలో పిల్లరా మనం వెలిగే వారికి ఉండాలి. ఏదో 0 బల్బు లాగా ఉండకూడదు. ఆ తర్వాత 40 వాట్స్ లాగా ఉండకూడదు. మనం 100 బల్బు లాగా వెలుగుతుండాలి. యోహాను వెలుగుతూ ఉన్నాడు, ప్రార్థనలు వెలుగుతున్నాడు, విశ్వాసం వెలుగుతున్నాడు, దేవుని ప్రేమించడం అన్నిటిలో అనేగా వెలుగుతున్నాడు. ఆయన చూసి ఏమవుతాడు దేవుడు చెప్పండి? మహిమ, నా కుమారుడు వెలుగుతున్నాడు, ఆత్మీయంగా వెలుగుతున్నాడు, ఆరిపోలేదు అని మహిమపరచబడతాడు. మత్తయి సువార్త 25లో ఆ దీపంలోని ఒక్క వ్యక్తినే తీసుకొచ్చున్నాను. 25:6లో అర్ధరాత్రి వినబడెను. చదవండి. అందరూ పునికి నిద్రించు, అర్ధరాత్రి వేళ గ్యాప్ వినబడింది. అయితే వాళ్ళు అంటున్నారు, మా దీపములు
చదువునమాట. ఆరిపోవు చూడనమాట. చదవండి 25:7. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలు చక్కపరిచింది కానీ బుద్ధి లేదా కన్యకలు మా దివిటీలు. ఎవరు దివిటీలు ఆరిపోతుంది అంట చెప్పాలి మీరు. అనగా మా దివిటీలు ఆరిపోతూ ఉన్నాయి. ఈనాడు ఆత్మీయంగా సన్నారిపోయిన స్థితిలో ఉన్న బ్రహ్మనిగా తిరిగి రాబోతున్నాడు. మన వారిగా దేవుడు వెలిగించినాక మనం కూడా వెలుగుతూ ఉండాలి. ఆయన మహిమ రావాలంటే ఆదిగా మన జీవితంలో వెలిగేవారిగా మనం ఉన్నప్పుడు ఆయన మహిమ. మా దివిటీలు ఆరిపోతా ఉన్నాయి. వారి దీపాల్లో ఏమి లేదు చెప్పండి. ఏమి లేదంట చెప్పాలా? నూనె లేదు. నూనె లేకపోతే ఏమైపోతాయి? దీపాలు ఆరిపోతాయి. పిల్లలు ఈ మాట గమనించాలి. నూనె అనే మాట ఏంటంటే పరిశుద్ధాత్మకు గుర్తు. నూనె పరిశుద్ధాత్మకు గుర్తు. కాబట్టి పరిశుద్ధాత్మ నడిపింపులో మనం ఉన్నప్పుడు మనం వెలుగుతూ ఉంటాం, మనం ప్రకాశిస్తూ ఉంటాము. దేవుడికి అప్పుడు ఏం కలుగుతుంది? వీళ్ళు దీపాలు ఆరిపోతూ ఉన్నాయి. వీళ్ళు ఆత్మీయంగా ఆరిపోతూ ఉన్నారు, ఆత్మీయంగా సలారిపోతూ ఉన్నారు. 5 మంది. 8వ వచనం అదే బుద్ధి లేని ఆ కన్యకలు మా దివిటీలు. ఈరోజు ఎలా ఉంది మన జీవితం? ప్రార్థన అనే దీపం ఎలా ఉంది ఒకసారి ఆలోచించి. విశ్వాసం అనే దీపం ఎలా ఉంది? ప్రేమ అనే దీపం ఎలా ఉంది? ఆ రీతిగా అనేకమైనవి ఆరిపోతూ ఉన్నాయి. సలారిపోయే వారిగా మనం ఉంటున్నాం. అప్పుడు దేవునికి ఏం మహిమ కలుగుతుంది? అనగా ప్రారంభ దినాల్లో ఉన్న వచ్చే ప్రారంభ దినాల్లో ఉన్న పట్టుదల సలారిపోతూ ఉంది. ఇంకా ఎలా ఆరిపోతున్నాం తెలుసండి సంపూర్ణంగా. అసలు చూడండి ఒక మాట విలాప వాక్యములు. ఒక మాట చూద్దాం. విలాప వాక్యములు. విలాప వాక్యములు ఇర్మియా తర్వాత 4వ అధ్యాయము 7వ వచనం. దాని గనులు ఇమము కన్నా శుద్ధమైన వారు, వారు బాలకంటే తెల్లని వారు, వారి శరీరంలో పగడముల కంటే ఎర్రనివి, వారి దేహకాంతి నీలం వంటిది. అటు వారి ఆకారం ఇప్పుడు చెప్పండి బొగ్గు కంటే నలిపైపోయినంత ఆరిపోయిన పరిస్థితి. వాళ్ళ అనుభవం చూడండి, వారు ఎలా ఉన్నారు. తర్వాత వారిని వీధులలో చూచువారు వారిని గుర్తుపడతారంట. వారి చర్మం వారి ఎముకలకు అది ఎండి కరలాగా బొగ్గులా ఆరిపోయిన స్థితిలాగా. ప్రారంభం చూస్తే 7. దాని కనులు ఎముక కన్నా శుద్ధమైన వారు, వాళ్ళకంటే వారి శరీరంలో పగడముల కంటే వారి దేహకాంతి అట్టి వారి ఆకారము ఆరిపోయిన అనుభవం లాగున్నాము. అదే ప్రభు దగ్గరికి వస్తే ఆరిపోయిన నిన్ను అని వెలిగించేవాడు, నిన్ను బలపరిచేవాడు. దావీదు ఒక మాట అంటాడు, నా దీపము చెప్పండి, నా దీపమును వెలిగించేవాడు. ఓవేళ ఈ గుడ్ ఫ్రైడే సందర్భంలో యోహానులాగా మండలేక సల్లారిపోయిన అనుభవం కలిగి ఉన్నామేమో, ప్రభువు నన్ను వెలిగించు అని వెలిగిస్తాడు. అప్పుడు ఆయనకి ఏం కలిగింది చెప్పండి? మహిమ. 2వ మాట చూద్దాం. నువ్వు వెలుగుట ద్వారా ఆయనకి మహిమ. ఈ మాట గుర్తుకు పెట్టుకోండి. మత్తయి సువార్త 5:16. ఆ కనుక వెలుగుట ద్వారా దేవునికి ఏం కలుగుతుంది? ఈనాడు ఆరిపోతున్నాము అలా వద్దు. మండుతూ ఉండు. పరిచర్యలో మండు, ప్రార్థనలో మండు, విశ్వాసంలో మండు. అలాగే సలారిపోయిన జీవితంలో కనిపోతూ. 2వ మాట చూద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1:9-11. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1:9-11. అమ్మా మీ ప్రేమ తెలివితోను సకల విధములైన అనుభవ జ్ఞానముతో కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలెననియు. చాలు. ఇందువలన దేవునికి, దేని వలన మహిమ దేవునికి? ఇందువలన అంటే ప్రేమలో అభివృద్ధి చంద్రుడి ద్వారా. అందుకనే 9, మీరు ఆ శ్రేష్టమైన కార్యములను వివేచించగల వారు మీ ప్రేమ తెలివితోను అనుభవ జ్ఞానముతో కూడినదై అంతకందుకు ఏం కావాలా? అది దేనిలో? ప్రేమలో ఏం కావాలి చెప్పండి? అభివృద్ధి. అక్కడ అదే ఉంది కదా, ప్రేమ తెలివితోను
సకల విధములైన అనుభవ జ్ఞానంతో కూడింది. అంతకంతకు ఏం కావాలా? అభివృద్ధి. దైవ ప్రేమలో అనగా అభివృద్ధి చెందేవాడి ఉండాలి. యేసు ప్రభువారు ఆ ప్రేమలో నిలకడగా ఉన్నాడు. ఆయన ప్రేమలో సల్లారిపాల. యేసు క్రీస్తు నిన్న నేడు చెప్పాలి మీరు ఎక్కడున్నాడు? ఏడన్నమాట. ఒక ఆయన నిన్న అడిగినాం, నేను ఒక సహోదరు అడిగితే యేసు క్రీస్తు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడని ఎక్కడుందంటే బైబిల్లో ఉందన్నా అన్నాడు. బైబిల్లో లేక ఏడుంటుంది, లేకపోతే వేరే పుస్తకం ఉందా? బైబిల్లో ఉందంటే బైబిల్లో లేక ఏడుంటుంది. ఏప్రిల్ 13:7 చదవండి. ఏప్రిల్ 13:7 చదవండి. చక్కని మాట. ఆయన ప్రేమ నిరంతరంగా ఉంది. ఆయన 8 అనుకుంటా. 8 యేసు క్రీస్తు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడంటే దీనిలో మీరు అర్థం చేసుకోండి. ఆయన ప్రేమలో ఏకరీతిగానే ఉన్నాడు. ఆయన ప్రేమ సల్లారిందా? లేదు. ఆయన ప్రేమ అనగా సల్లారిపోనా, ఒకటే విధానంలో ఉన్నాడు. ఆయన శత్రువులను కూడా ఏం చేశాడు చెప్పండి? ప్రేమించాడు. శిలువ మీద కూడా ప్రేమించాడు. ఒక మాటలో చెప్పాలంటే ఎక్కడ? తండ్రి అది ప్రేమ. 23:34 తండ్రి మీరేమి చేస్తున్నారు వీరిని వీరెరగరు కనుక వీరిని ఏం చేయాలా? మనం కానైతే ప్రభా నన్ను కొరడాలతో కొట్టారు, చెప్పండి, ఉమ్మేశారు, ఈడ్చారు. ఒక్కసారి చూడు ప్రభా, ఏళ్ళ సంగతి ఒకసారి చూడు. వీళ్ళ నిన్నగా ఇలాగా ఒక్కసారి మాయమైనట్టు చేయాలి. ఒక మామైతే తండ్రి వీరేం చేస్తున్నారు తెలియదు. తెలియదు కనుకనే చేస్తున్నారు. వీళ్ళకి ఏమనగా తెలియదు. అయ్యా వీళ్ళేం చేయాలా? ఎంత ప్రేమ కలవాలి. మనం ఆ ప్రేమ కలుగుతాం. అసలు ఎవరైనా మాట 40 సంవత్సరాలు లోపల పెట్టుకుంటామా? ఏమని ఎప్పుడు సమయం అవుతుందా, ఎప్పుడు సమయం అవుతుందా అడగడానికి. అని ఆ వచ్చినప్పుడు కొన్నిసార్లు గుర్తు చేస్తాం. అప్పుడు ఇలా కన్నా కొన్నిసార్లుగా మన జీవితాల్లో ఆ ప్రేమలో క్రీస్తు ప్రేమ మనలో ఉండదు. ఆ ప్రేమలో మనం సల్లారిపోతాం. ఒక మాట చెప్తాం. ప్రకటన గ్రంథం 2:4 క్రీస్తు ప్రేమ లేదు వారి దగ్గర. నా తలం ఏంటంటే ప్రేమలో అభివృద్ధి చెందితే దేవునికి మహిమ. ఈరోజు ఆ ప్రేమలో నిలకడగా ఉన్నాడు యేసయ్య. వచ్చినప్పుడు మరణించే దాకా ప్రేమ ఉంది. చదువుతారా? 2:4 ఆయనను మొదట నీకుండిన ప్రేమను నువ్వు వదిలితువని తప్పు ఒకటి నేను నీ మీద ఏమన్నా చెప్పాలా? యేసు ప్రభు అక్కడ ఆ సంఘం గురించి మొదట చెప్పండి. మొదటి నీకున్న ప్రేమను మొదటి ఎంత ప్రేమ, మొదటి ఎంత వందనాలు చెప్తా ఉంటే, మొదటి ఎంత ప్రార్థన చేస్తుంటే, మొదటి బెరాకాలు విడవకుండా అన్ని కోడికలు అన్ని మీటింగ్లు అడుగు పెడతా ఉన్నాం. ఇప్పుడు మొదటి అనుభవం అంతా పిల్లలు మొదట నీకునినా కొన్నిసార్లు ఆ ప్రేమ ఉంటుంది. మన జీవితాల్లో కొన్నిసార్లు ఆ ప్రేమలో సల్లారిపోతాం. ఈ ప్రేమ అనే దానికి ఒక చిన్న మాట గుర్తుకు వస్తున్నాక దానికి ఆ కుటుంబము యెరూషలేముకి వెళ్ళారంట. ఎక్కడికి? యెరూషలేము చూడాలని పోయారు. యెరూషలేము నుంచి కదా మీకు యెరూషలేము వెళ్ళినా. యెరూషలేము అంటే ఇజ్రాయెల్ దేశం. ఇజ్రాయెల్ దేశం యేసు ప్రభువారు అనగా చనిపోయిన ప్రాంతాలలో యెరూషలేముకి వెళ్ళారంట. వెళ్ళి ఆ భార్యాభర్తలు వెళ్ళే యెరూషలేము చూసేద్దామని పోయిన తర్వాత భార్య సిక్ అయిపోయింది. భార్యకి అనారోగ్యం వచ్చింది. అనారోగ్యం వస్తే ఆమె చనిపోయింది. కాని ప్రాంతము, కాని దేశము ఏం చేయాలా? ఆయన ఏమంటున్నాడంటే వాళ్ళందరూ అక్కడ ఉన్న ఇజ్రాయేలీలు అంటున్నారు, అయ్యా ఇండియాకి ఎలా తీసుకెళ్తావయ్యా, ఎందుకు ఇక్కడే సమాజ్ చేయ అంటే లేదు 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 జాగ్రత్తగా ఇక్కడే సమాజ్ చేయంటే లేదు 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 నేను ఎక్కడికి తీసుకెళ్ళిపోతా, ఇండియాకి తీసుకెళ్ళిపోతాను అంటున్నారు. వాళ్ళు అనుకుంటున్నారు ఒక భార్య మీద ఎంత ప్రేమ అంటే భార్య కదా ఇండియాకి తీసుకెళ్తానంటే ఎంత ప్రేమ అని వాళ్ళు అనుకుంటున్నారు. చివరికి తీర్చి ఏం చెప్పాడు తెలుసా? అమ్మ ఇక్కడ చనిపోయిన వాళ్ళని సమాజ్ చెప్తే ఇక్కడ చనిపోయిన తర్వాత తిరిగి లేస్తారంట. అంటే యేసు ప్రభు తిరిగి లేచారు కదా. యేసు ప్రభు అంటే ఉదాహరణకు మీకు ఎగ్జాంపుల్కి చెప్తాను. తిరిగి అంటే ఇప్పుడు తిరిగి లేస్తే తీసుకొని పోవచ్చు కదా. అంటే ప్రేమ లేదు చెప్పండి ఆ వ్యక్తికి, ప్రేమ లేదు. సరే 3 రోజులు ఉన్నాక లేచేది కదా తీసుకొని పోవచ్చుగా.
మధ్య ప్రేమ లేదు, భార్యలో లేదు, భర్తలో లేదు, పిల్లలు లేదు, ఎక్కడ లేదు. చూడండి గందరగోళం. ఇప్పుడే మేము వస్తా ఉంటే బేదేల దగ్గర ఒక కుటుంబం అంటే విశ్వాసాలు కాదండి. ఎంత భయంకరమైన పరిస్థితి. భార్య భర్తల మధ్య ప్రేమ లేదు, పిల్లల మధ్య ప్రేమ. భయంకరమైన దినాలండి కదా. మొదట నీకుండిన ప్రేమ ఏం చేసినావు చెప్పాలి. వదిలిపెట్టావు, దేవునికి ఏం మహిమ కలుగుతుంది? అనిగా ప్రభుని ప్రేమిస్తున్నావా, ప్రభుని కనపరుస్తున్నావా? ఒక మాట మనం చదువుతాం. కీర్తన 91 త్వరగా చదవ 14 వచ్చింది. ఇంకా 2 మాటలు ఉన్నాయి త్వరగా. కీర్తన 91:14 అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక. ఎవరండి ఆ మాట? మోషే. ఆ కీర్తనలో మోషే దేవుడు అంటున్నాడు, అతడు నన్ను చెప్పండి ప్రేమిస్తున్నాడు. నేను అతను ఏం చేస్తా? నువ్వు ప్రేమించు ప్రభుని. నిన్ను తప్పిస్తాడు, నిన్ను బలపరుస్తాడు, నిన్ను కాపాడుతాడు, నిన్ను అనిగా కనికరిస్తాడు. నువ్వు ఆయన ప్రేమించడమే నీ పని. నువ్వు ఆయన ప్రేమించి ఆయన సన్నిధిలో ప్రార్థన చేయడమే. అతను నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతను ఏం చేస్తాను? ఎవరి కీడు నష్టమో బాధ ఏయో నీకున్నాయేమో ప్రభు తప్పిస్తాడు. నీ కీడులో, నీ నష్టాలు, నీ బాధలు, నీ శ్రమలో, నీ దుఃఖాన్ని ఆయన తప్పిస్తాడు. ఎప్పుడు తప్పిస్తాడు చెప్పండి? ఎప్పుడు తప్పిస్తాడు చెప్పాలి? అక్కడే 91:14 ఎప్పుడు తప్పిస్తాడు ఆయన? అతడు నన్ను. కానీ మనం అజ్జేయం ప్రభు ప్రేమించగలుగుతాడు. అలాగే భూ సంబంధమైన వాటిని ఏం ప్రేమిస్తామంటే మీరు రాసుకొని కావాలని మొదటి యోహాను సువార్త 3:19 ఏమనుంది? చీకటినే ప్రేమించి. చదువుతారా మాట 3:19 త్వరగా. 3:19 యోహాను సువార్త. వచ్చిన కానీ తమ క్రియల చదవైనందున మనుషులు ఏం ప్రేమిస్తున్నారంట? ప్రభుని ప్రేమించలేకపోతున్నారు. అందుకని ప్రభు ద్వారా మేలును మనం పొందలేకపోతున్నాం. అనగా ఆయన ప్రేమిస్తే తప్పించేవాడు. సహాయము ప్రేమించే స్థాయికి రావాలి. ఆయనను ప్రేమించే స్థాయిలోనికి రావాలనుకున్నాడు. దావీదు ఆ స్థాయిలోకి వచ్చాడు. యెహోవా నా బలమా నేను నిన్ను ఎక్కడుందన్నమాట? ఎక్కడుందన్నమాట? కీర్తన 18 మొదటి వచ్చింది. యెహోవా నా బలమా నేను నిన్ను. ప్రభువుని ప్రేమించే స్థాయిలో ఎదగాల. లోకంలో ఉన్న వాటిని ప్రేమించక, పనికిరాని వాటిని ప్రేమించద్దు. ప్రభువుకు మహిమ రావాలంటే నువ్వు ప్రేమలో ఏం కావాలో చెప్పాలి? అభివృద్ధి చెందాలి. 3వ మాట యోహాను సువార్త. ప్రభువుకి మహిమ రావాలంటే ఈరోజు నా కుమారుడు మహిమ పరిచేసాడు, అయిపోయింది ఆయన పని. కుమారుడులో ఉన్నాడు, ఆయన పనిని నెరవేర్చేసాడు, ఆయన సమాధిలో ఉన్నాడు, తండ్రిని మహిమ పరిచేసాడు. ఈ రోజున ఏ పని అప్పగించాడు ఆ పని ఆయన సంపూర్ణంగా చేశాడు. తండ్రి ఆనందిస్తా ఉన్నాడు. మహిమ 2 కారణాలు చెప్పాను. చెప్పండి మీకు ఎంతమంది గుర్తున్నాయో? దేవునికి మహిమ రావాలంటే మనం ప్రకాశించాలా. రెండవది మహిమ రావాలంటే ఏం చేయాలో చెప్పారు? ప్రేమలో వర్ధిల్లాలి. 3వ మాట యోహాను సువార్త 15:18 అమ్మా మీరు బహుగా ఫలించడం వలన. ఇప్పుడు చెప్పండి, ఇంకా అక్కడ ఆగండి. తండ్రికి ఎంత మహిమ చెప్పాలి? మీరే బహుగా ఫలించాలంటాడు. ఎంత మంచి. మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి ఏమవుతాడు? ఈరోజు ఆ కుమారుడు మహిమ పరిచేసాడు. ఆయన పనిని సంపూర్ణంగా ఆయన నెరవేర్చేశాడు. దేవుడు నీకు కూడా పని అప్పగిస్తాడు. ఏ పని అప్పగించాడో దాన్ని సంపూర్ణంగా ఏం చేయాలి? చేస్తే దేవునికి ఏం కలిగింది? నువ్వు ప్రకాశించు. మహిమ దేవునికి. ఆ ప్రేమలో అభివృద్ధి చెందు మహిమ. 3వది 17:8 యేసు ప్రభువు శిష్యులను చెప్తున్నాడు, మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రికి ఏం కలుగుతుంది? ఏ విషయాల్లో ఫలించాలా? ఒక మాట గలతీ 5:22 చూడండి. గలతీ 5:22 కొన్ని మాటలు.
మనం వీటిలో ఫలించాలి. అది 5:22 అదండి ఒక్కటే ఆత్మ. చదవండి అందరూ. ఆత్మ ఫలం ఏమనగా ప్రేమ, సంతోషం, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహం. వీటిల్లో మనం ఆత్మ ఫలమేమనగానే వీటిల్లో మనం ఫలించాలి. ఈ ఫలాలు మనలో ఉండాలా, ఈ అనుభవాలు మనలో ఉండాలా. ఏంటి మొదటిది? ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము అనే ఫలం కూడా. కొన్నిసార్లు మనం సంతోషంగా ఉండలేదు. సాధారణ కొన్నిసార్లు సంతోషాన్ని దొంగిలిస్తాడు, ప్రేమను దొంగిలిస్తాడు, ఆ తర్వాత సమాధానాన్ని దొంగిలిస్తాడు, దీర్ఘశాంతం కూడా ఉండదు. కొన్నిసార్లు దీర్ఘశాంతం ఎందుకు? మామూలు శాంతం ఉంటే చాలు. దీర్ఘశాంతం అంటే చచ్చిపోయేదాకా. మామూలు శాంతం ఉంటే కదా దయాలత్వం అంటే దయ. మనలో దయ అనే ఫలం, ఆ లక్షణం ఫలించాలి. దయ, మంచితనం అనేది మనలో ఉండాలి. విశ్వాసం అనే ఫలము, సాత్వికం అనే ఫలం. నేను ఈ మాట చెప్తా. పాత నిబంధనలో ఒక ఆయన ఉన్నాడు సాత్వికుడు, కృత నిబంధనలో ఒక ఆయన ఉన్నాడు సాత్వికుడు. ఎవరు చెప్పారు? మీకు తెలుసు. మోషే సాత్వికుడు. కృత నిబంధనలో యేసు క్రీస్తే. గుర్తుపెట్టుకోండి. మోషే పాత నిబంధనలో, కృత నిబంధనలో యేసు. మోషే కూడా సాత్వికుడే. సంఖ్యాకాండం 12:3 చూడండి. మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి చదువుతారా? మాట చదువుతారు. 12:3. మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి. ఏమంటున్నా కానీ మిరియాం అక్క, హోరన్ అన్న ఏమంటున్నా కానీ ఎట్టున్నాడు? పౌలిగా ఉన్నాడట. మనకే మనం ఆడవగా ఎంత సాత్వికుడో మోషే. దేవుడు ఆశీర్వదించాడు, దేవుడు కృప చూపించాడు, అనగా మంచి సాక్ష్యం ఇచ్చాడు. దాని మంచి 7వ వచనంలో నా ఇల్లంతటిలో మోషే నమ్మకమైన మోషే లాంటి సాక్ష్యం. ఇప్పుడు మత్తయి సువార్త 11:29లో ఏమనుంది? నేను సాత్వికుడును, నా యొద్ద నేర్చుకోండి. యేసు ప్రభువు వారు తన సాత్వికాన్ని కూడా సమాప్తము. చెప్పండి, చాలా ఉన్నాయి నిజంగా. ఆయన సమాప్తం చేసింది చాలా ఉన్నాయి బైబిల్లో. ఆయన సాత్వికాన్ని కూడా ఏం చేశాడు? సమాప్తం అంటే అర్థం ఏంటి? నెరవేర్చాడు అని అర్థం. ఎక్కడ తొందరపడలా, ఎక్కడ పాపపడలా. 42 అన్నాడు కదా, కేకలు వేయుడు అనగా సాత్వికుడు. అసలు నెరవేర్చాలంటే కొన్నిసార్లు కష్టమే. నాకు కూడా ఒకసారి మనం మానవులు కదా, తట్టుకోలేం, సాత్వికంగా ఉండలేం. పిల్లలు కొన్నిసార్లు మనం జారిపోతాం. అయితే ప్రభువారు ఆరోగ్యంగా సాత్వికుడిగా ఉన్నాయి మన జీవితాల్లో. ఆ ఫలం అని ఇవన్నీ కలిపి ఆత్మ ఫలమే. వాటి లక్షణాలు, ఈ ఫలాలు మన జీవితాల్లో ఫలిస్తున్నామా? 9 ఉంటాయి అక్కడ. అదన్నీ కలిపి ఆత్మ. ఒకవేళ ఈ ఇవ్వనుకోండి, శరీర ఫలాలు ఉన్నాయి ఇంకా 19లో. 22లో లేకపోతే 19లో ఉంటాయి. 19లో ఏంటి చెప్పండి? అవి శరీర సంబంధమైన ఫలాలు. ఏంటి 19లో? అది ఇది అపవిత్రత, ఇంకా చాలా ఉన్నాయి. మీరు ఆ జీవితంలో అవన్నీ మనం తొలగించుకుంటూ ఆత్మ ఫలం ఇలా ఫలిస్తూ ముందుకు వెళ్ళాలి. దేవుని వాక్యంలో ఎన్నో సంగతులు రాయబడ్డాయి. ఫలించుడి. ఒకవేళ ఫలించకపోతే పెద్ద నష్టం ఉంది. మత్తయి సువార్త మాట చెప్తాను. 3వ అధ్యాయం మత్తయి సువార్త 3వ అధ్యాయము 7వ వచనంలో ఒక మాట ఉంది. లేక ఫలించకపోతే చూడండి, మారు మనసుకి తగిన ఫలము. ఫలించకపోతే ఇప్పుడే గొడ్డలని ఉంటుంది. ఎక్కడ? 10వ వచనం. ఇప్పుడే గొడ్డలి చెట్ల ఏరునా చూడండి. కనుక మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టును. ఇది ఎంత ప్రమాదం కదా. మంచి ఫలాలు ఫలించకపోతే చూస్తాడంటే ఇది ఎందుకు ఉపయోగం లేదని నాకు ఏం చేస్తాడు? ఎంతో నువ్వు ఫలించాలి.
ఈ సంగతుల్లో ఫలించే అనుభవంలోకి రా. ఈ రోజున ఈ సంవత్సరంలో ఒకవేళ ఫలించలేదా, ఫలించడానికి ఆయన ఇష్టపడు. అందుకనే లూకాసు వార్తలో ఒక చెట్టు ఉంది, అంజూరపు ఫలితం. చూడండి 13వ అధ్యాయం 8వ వచనం. త్వరగా చదువు. అయ్యా నేను దాని చుట్టూ త్రోవి ఎరువు వేయటప్ప ఈ సంవత్సరం కూడా అది మనల్ని కొన్నిసార్లు ఫలించకపోతే దేవుడు అంటున్నాడు, అంటాడు, అయ్యా ఈ సంవత్సరము ఉంచు, వాటిని మనం ఏం చేస్తా ఫలించడానికి అనగా మన జీవితంలో ఫలించాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. మీరు బాగా ఫలించడం వలన చెప్పండి. మొదటి పేతురు 2వ అధ్యాయం 12వ వచనం ప్రవర్తనాన్ని మాట చదవండి. 2:12 మొదటి పేతురు 2:12 అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులను దూషించరో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి దర్శన దినమున వారి మధ్యలో మంచి ప్రవర్తన గలవారై ఉండవలని మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను. ప్రియులారా, దర్శన దినమున దేవుని మహిమపరచున్నట్లు వారి మధ్య ఏముండాలి? మనకు మంచి ప్రవర్తన కలిగి ఉండడం ద్వారా దేవునికి ఏమవుతుంది చెప్పండి? మహిమ. గమనించండి, దేవుని మహిమపరచున్నట్లు వారి మధ్య ఏముండాలి? మనకు మంచి ప్రవర్తన. మన జీవితాల్లో దేవునికి అనుకూలమైన ప్రవర్తన కలిగి ఉండాలి. మన ప్రవర్తన, మన జీవితం. ఒక మాట చూద్దాం. న్యాయపత్రులలో చివరి అధ్యాయం చివరి వచనం. న్యాయపత్రులలో చివరి అధ్యాయం చివరి వచనం చదవండి. ఆ దినముల్లో ఎన్నో అధ్యాయమా చెప్పండి? 20 అమ్మా 21-25 చదవండి. ఆ దినముల్లో రాజు లేడు, ప్రతివాడు తనతో ఇష్టం వచ్చినట్లు. చూసారా ఎలాంటి ప్రవర్తన చెప్పండి మీరే? అది ఇష్టమైన కానీ సరైనది కాదన్నమాట. ప్రభు కోరేది అది కాదు. యోగ్యమైన ప్రవర్తన, మంచి ప్రవర్తన ప్రభు కోరుకునేది. చక్కగా మన జీవితం ఉండాలని కోరుకున్నాడు. నీ యోగ్యమైన ప్రవర్తన ఉండాలి. అందుకట్లా ప్రవర్తించినందుకు ఏమొచ్చిందో తెలుసా? రూపు 1:1. అక్కడే రూపు 1:1. న్యాయపతి లేని దినముల్లో దేశములకు ఏమొచ్చింది? అందుకే కరువులు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తుంది. వాళ్ళు ఇష్టానుసారంగా ప్రవర్తించారు కనుక రాజు లేడని న్యాయపతి లేని దినంలో దేశంలో ఏమొచ్చింది? ఈనాడు కరువు, కష్టం, పరిస్థితులు, మన ప్రవర్తన సరిగ్గా దేవునికి అనుకూలంగా ఇష్టానుసారంగా లేకపోతే కరువు, కష్టాలు కూడా వస్తాయి. ప్రమాణ జీవితం నీకు అంగీకారంగా ఉన్నట్లు వచ్చి కీర్తన 84:11 యథార్థముగా మేము పూర్తి చేయాలండి. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు చేయకమానంట. దేవుడు నీకు మేలు చేస్తాడు. నువ్వు యథార్థంగా ప్రవర్తించు. దేని కొరకు నువ్వు ప్రయత్నిస్తున్నావో, ఎలా ఉండాలనుకుంటున్నావో అనగా నీ జీవితంలో దేవుడు మేలు చేస్తాడు. ఆయన మేలు చేయటకు ఆనందించేవాడు. కీర్తన 21:4 ఒక మాట, నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన. కాబట్టి సఫలపరచువాడు. ఏ విషయంలో ఒకవేళ నువ్వు బాగా ఆనందంలో ఉన్నావో దేవుడి రోజున నీ కోరికను తీర్చడానికి ఆయన ఆర్థిక ఆలోచన కలిగినవాడు. నీ కోరికను సిద్ధింప, నీ ఆలోచన యావత్తు నీ జీవితం మంచి ప్రారంభం, మంచి నడవడి, మంచి వైపు. ముగింపుగా మాట 5వ మాట చూద్దాం. రోమా 15:7 లేకపోతే దీనికంటే కీర్తన రండి 50వ కీర్తన 23 చదువుతున్నాం. దేవునికి మహిమ. 50వ కీర్తన 23 స్తుతియాగం అర్పించువాడు. అయితే చాలు దేవుని వాక్యంలో దేవుని మహిమ చెప్పండి మీరే. స్తుతియాగము అర్పించు అంటే దేవుని కనపరచడం, దేవుని మహిమ. దాని ద్వారా దేవుడికి ఏమొస్తుంది?
స్తుతి ఆగము. దీనిలో కొన్నిసార్లు సలారిపోతాం, ఆరాధన చేయమని చేయము. కొన్నిసార్లు ప్రభుని కనపరచలేము, ప్రభుని హెచ్చించలేము. ప్రభు అన్నాడు మోసమైన 2వ అధ్యాయంలో, నన్ను కనపరచు వారిని నేను. నువ్వు ఎంతగా కనపరుస్తావో అంతగా దేవుడు నిన్ను కనపరుస్తాడు. ఉదయాన్నే లేచిన వెంటనే ఆరాధన చేయాలి. చాలా మంది ప్రార్థన చేసుకుంటారు, అది కాదు. ఉదయం లేచిన వెంటనే ఏం చేయాలి? ప్రభుని ఆరాధించాలి. ప్రతి సమయం ప్రభు ఆరాధన కాపాడారు, మనలో ఆయుష్ని ఉడికించారు. మీరు గొప్ప దేవుడు, మీరిచ్చిన రక్షణ, మీరిచ్చిన అనగా ఇది అని ప్రభుని కనపరచాలి, ప్రభుని హెచ్చించాలి. దానిలో దావీదు గుర్తొచ్చాడు. దావీదు దేవుని ఆరాధించేవాడు, దేవుని కనపరిచేవాడు. పిల్లగా ఆయనను కనపరచడంలో, ఆయనను మనము హెచ్చించడంలో. అది కీర్తన 34 కీర్తన 34 చదవండి. 34 కీర్తన 3. నాతో కూడి యెహోవాను ఏం చేయాలి మీరు? నాతో కూడి యెహోవాను, మనం ఏకముగా కూడి ఆయన నామమును పిల్లల కనపరచాలి, ప్రభుని ఆనందించాలి. ప్రభుని హెచ్చించినప్పుడు దేవునికి ఏం కలుగుతుందంటే మహిమ. బాలుడైన సమూయేలు దేవుని ఆరాధించాడండి. అది మొదటి సమయంలో 1:28 మోక్కెను అని అమాడుతుందాం. చదువు మొదటి సమయంలో 1వ అధ్యాయం చివరొచ్చిన త్వరగా మొదటి సమయంలో 1వ అధ్యాయం. అమ్మా తాను బ్రతుకు దినములన్నిటిలో వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పారు. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే ఏం చేశాడంట? అక్కడనే మొక్కడంటే అనగా ఆరాధన, వర్షిప్ అన్నట్టు ఇంగ్లీష్లో. ఆయనను ఆరాధించాడు, ఆయనని కనపరిచాడు. ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఒక మాట చెప్తాను. 1:28లో సమయాలు దేవుడిని కనపరిచాడు. గుర్తుపెట్టుకోండి. 3:20 చదవండి. మొదటి సమయాలు 3:20. దాని మొదలుకొని బేర్షెబా వరకు అది ఘనత. దేవుడిని కనపరిచినప్పుడు తప్పకుండా నిన్ను కూడా దేవుడు ఏం చేస్తాడు? కనపరుస్తాడు. దాని మొదలుకొని చాలా దూరం ఆ సమయం యొక్క ఘనతను దేవుడు ఆయన హెచ్చించాడు. దేవుడు నిన్ను కూడా కనపరుస్తాడు. అయితే మనం ఆయన ఏం చేయాలి? కనపరచాలి. నన్ను కనపరచు వారిని కొన్నిసార్లు ఆయన కనపరచాలి. ఇప్పుడు కుమారుడు ఏం చేశాడంటే తండ్రిని మహిమపరిచాడు. పిల్లరా ఇప్పుడు మత్తయి సువార్త 19:30 చదవండి. 19:30 ముగింపు. 19:30 యేసు ఆశీర్వాదం పుచ్చుకొని సమాప్తమైనది చెప్పి తల వంచి ఆత్మను అనగా తండ్రికి అప్పగించుకున్నాడు. అయ్యా నేను నీకు అప్పగించుకుంటున్నాను. ఆ శిలువ మీద ఈ మాట పలికాడు, సమాప్తమైనది. ఆయన రక్షణ కార్యం. లూకాసు వార్త మాట ఉంది. లూకాసు వార్త ఆయన వచ్చిన ఉద్దేశాన్ని సమయంలో గుర్తు చేస్తాడు. లూకాసు వార్త 2:29 నాలో ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచున్నావు. చదవండి. అన్ని జనులకు నేను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలీయులకు మహిమగాను, నీవు సకల ప్రజలను సిద్ధపరిచి నీ రక్షణ నేను కనులారా. అంటే పుట్టుకలో అప్పుడే ఆయన అంటున్నాడు, అయ్యా నువ్వు సకల ప్రజలకు సిద్ధపరిచిన రక్షణ నేను కనులారా. అంటే ఆ ఉద్దేశంతో వచ్చావు. ఉదయం శిలువలో ప్రాణం పెట్టుకో, అర్థం కలుస్తావు. సకల ప్రజల మనవారి కొరకై నువ్వు ఈ లోకానికి వచ్చినావు. ఆయన రక్షణ ప్రణాళిక మనం చూస్తున్నాం. ఏమన్నా నీవు సకల ప్రజలు ఏదైతే సిద్ధపరిచిన రక్షణ నేను కనులారా చూశాను. పిల్లారా, ఈ లోకానికి వచ్చిన ఉద్దేశం అది మత్తయి సువార్త 1:27 తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించడానికి ఆయనకి యేసు అనగా రక్షకుడు. తన ప్రజలను వారి పాపం అనగా ఈనాడు మన జీవితంలో పాపంలో ఉంటే ఆ పాపం నెమ్మది లేకుండా చేస్తుంది. పాపం ద్వారా మనం ఏమవుతామంటే మన జీవితంలో చూడండి, ఒక మాట చెప్తాను. రోమా 3:9 రోమా 3:9
తక్కువవారమా కాము. యూదులేమి గ్రీసులేమి అందరూ పాపంలోకి ఏమైపోయారు? ఆ పాపానికి ఏమైపోయారు? పిల్లరా, పాపానికి లొంగిపోతే పాపం ద్వారా మానవునికి భయం అన్న. కీర్తన 14 ఒక మాట చెప్తాను. కీర్తనలు 14:4 మృగినట్లు నా ప్రజలను మృగించు. పాపం చేయవారు అందరికీ తెలివి లేదా? పాపం చేయవారు బహుగా, పాపం చేసేవారు ఏమవుతారు? బహుగా భయం. జ్ఞాపకం పెట్టుకోండి. నీ జీవితంలో భయాన్ని ఈనాడు నెమ్మది, శాంతి, సమాధానం లేదు. పాపాన్ని బట్టి భయం. ఎక్కడొచ్చింది భయం? ఆదికాండం 3:9. ఆదాము భయపడి, ఆదాము ద్వారానే భయం. ఇది పాపము దానికి ఆజ్ఞను మీరి పాపం తెచ్చాడు. పాపము చేయవారు బహుగా. అయితే ప్రభు దగ్గరకు వస్తే ఈ భయం అంతా తొలగించుకోడు. అరవసరులో నీకేమిటి మనకేమాడు తెలుసా? 53:14. క్షమించండి, 52:14 విషయం. 52:14 చదవండి. ఏ మనుషుని లోకము కంటేను అతని ముఖమును నరలోకము కంటే అతని రూపము చాలా వికారమని చాలా మంది అలా విస్మయపడ్డారు. ఇక్కడ చూడండి, నిన్ను చూసి ఏ మనిషి రూపము కంటే అతని ముఖము నరలోకము కంటే అతని రూపం చాలా వికారమైపడేశాడు. చూడడానికి కూడా చూడడం కూడా ఇటు జీడిపోయింది, ఇక్కడ జీడిపోయింది, అంతా జీడిపోయింది. చూడనుందని వాడైపోయాడు. నీ కొరకు మనం అలా చీలిపోవాలి. కానీ నీకు రాకపోతే ఆయన ఏమయ్యాడు? రక్తమంతా కార్చాడు. ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభు నేను కూడా పాపిని, మీ రక్తంతో పాపాలు కడిగంటే ప్రభు క్షమిస్తాడు. ఇది నా రక్తం, అనేకులు పాప క్షమాపణ కొరకు యేసు రక్తం ప్రతి పాపము నుండి కడిగి మనను. కానీ యేసు ప్రభువుని శ్వాసం ఉంచితే ప్రభు సహాయపడతాడు. తన రక్తంతో నేను కడిగి ప్రవర్తిస్తాడు. ఈ రాత్రి సమాప్తమైనది అని చెప్పి తల వచ్చి ఆత్మను ఆయన పని సంపూర్ణంగా చేసేసాడు. దేవుడు ఏం చేశాడు? మహిమ. మనం కూడా ఆయన మహిమ. మనము వెలుగుల ద్వారా, ఆర్థిక అభివృద్ధి చెందడం ద్వారా, ప్రేమలో ఫలించడం ద్వారా ఆయనకి మంచి ప్రవర్తన కలిగి ఉంటే మహిమ. ఆ దేవుని కనపరచడం ద్వారా దేవుడికి మహిమ. ఆర్థిక ప్రభు మహిమ కలిగినట్టు మన జీవితంలో ఉన్నది కాక. దయచేసి మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. దేవుని మాటలు మనం విన్నాం, మన జీవితాలు మనమే అర్థం చేసుకుందాం. దేవుడి ప్రజలంగా మోకరించండి. దేవుని వాక్యం విన్నాం, ఆయన పనిని సంపూర్ణంగా నెరవేర్చాడు. నిజమే, మనం కూడా దేవుడు ఆయన పనులు అప్పగిస్తూ ఉంటాడు. వాటిని ఎట్లా ఉన్నామో మనకి చూసుకోవాలి. సంపూర్ణంగా విధేయత చూపిస్తున్నామా? సంపూర్ణంగా చేస్తున్నామా? సగంలాగా మన జీవితాలు ఉంటాయా? ఆత్మీయ ఒకసారి, ప్రభా మీ కుమారుడు అయితే తల్లి సంపూర్ణంగా కార్యాన్ని నెరవేర్చాడు. నిజమే, నా జీవితంలో అనేక సార్లు అవిధేయత చూపిస్తున్నాను. సంపూర్ణంగా నేను చేయలేకపోతున్నాను. సంపూర్ణంగా మీ కొడుకు అడ్డు కాలేకపోతున్నాను. నేను సంపూర్ణంగా మీ యొక్క కార్యాల్లో నేను లేను. ప్రార్థనలో అనేక వాటిలో దేవా మన్నించు అంటే ప్రభావితంగా కనికరించి సంపూర్ణ రక్షణ కార్యం చేశాడు. నువ్వు ఎంతకాలం ఇంకా పాపంలో ఉంటావు, ఇంకా హృదయాన్ని ఇవ్వకుండా పాప శాపములు ఉంటే అనగా నిచ్చిన అనగానికి వెళ్తావు. అక్కడ అగ్ని, ఆకు, పురుగు, అక్కడ మంటలు యుగాలు కాలుతావు. కళ్ళు మూసుకుని అందరూ మౌనంగా ప్రవసంలో ప్రభుగా పిలుస్తున్నాడు. ప్రయాసపడి పాప భారము నా ఎదురు రండి, నేను మీకు సమయంలో ఎవరైనా ఉన్నారా? ప్రభు హృదయం ఇవ్వకుండా, రక్షణ కాకుండా, పాపంలో దేవునికి హృదయం ఇవ్వకుండా ఉంటే ఇప్పుడైనా ఈ క్షణమైనా యేసు ప్రభువా మీరు శిలువలో నా కొరకు రక్షణ కార్యం సంపూర్ణ చేశారు, రక్తం కార్చారయ్యా, నా హృదయాన్ని మీకు ఇవ్వలేదు, నాకు శాంతి సమాధానం లేదు, నా హృదయంలో రా అని చెప్తే ప్రభు నీ హృదయంలోకి వస్తాడు. నీ భయాన్ని తొలగిస్తాడు, నీ పాపాన్ని తొలగిస్తాడు, గొప్ప రక్షణ, నెమ్మదిని శాంతిస్తాడు. అందరూ మౌనం కళ్ళు మూసుకుంటున్నారు.
ఇంతకాలం ఇంకా ఒకవేళ వాయిదా వేస్తూ వచ్చేవేమో ఇంకోటిలోనైనా ప్రభు హృదయం ఇస్తే నేను దేవుడు కనికరిస్తాడు. ఒకవేళ ఎవరైనా అలాగా రక్షణ భాగ్యం లేకపోతే మీరు చేయి చూపించండి. మారు మనసు లేకపోతే మీరు చేయి చూపిస్తే మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. దేవుడు గొప్ప రక్షణ ఇస్తాడు, అలాగే నీకు విమోచిస్తాడు, నెమ్మదినిస్తాడు, శాంతి ఇస్తాడు నీకు. ఎవరు సరే ఎవరైనా ఇంకా హృదయాన్ని రేపు అని అనుకుంటే వాయిదా వేస్తే రేపు మనమే కాదు. రేపు నైట్ గుడిలో రక్షించబడాలని అనుకుంటే రేపు దినం మనమే కాదు. అనగా ఎప్పుడు మనం వస్తుందో తెలియదు. ఇది మీకు అనుకూలమైన సమయం. నేడే రక్షణ ప్రభావ పాపిలను వచ్చాను. ప్రభు కనికరిస్తాడు. ఎవరైనా ఉన్నారా మీ ఆయన చేతులు కనపడాలి, సహోదరి దేవుడు నీ పాపాలు క్షమించిన గాక. ఈ రోజున నీ హృదయాన్ని ఇంకా ఇవ్వకుండా ప్రభుకి ఇవ్వకుండా రాకనే ఉంటే రోజు నుంచి ఏం చూపించాడు. నీ కొరకే ప్రార్థన చేస్తాం మౌనంగా ప్రభు సన్నిధిలో. ఈరోజు నీ కొరకే దేవుడు ఏర్పాటు చేశాడేమో. ఆయన శిలువలో తన కార్య రక్షణ కార్యం సంపూర్ణం చేశాడు. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకా మీకు కనుక చేతులు చూపిస్తే రక్షణ లేని వారు చేతి చూపిస్తే ప్రభు నేను కనిపిస్తాను. ప్రార్థన చేసుకుంటాం. ప్రభువైన పునరు తండ్రి మీ వందనాలు చెల్లిస్తున్నాను. అధికార సమయంలో ప్రభావం చేతి ప్రార్థిస్తున్నాను. మీ వాక్యం బట్టి ఉన్నాను. మీరు సమాప్తమైనదని చెప్పి తల వచ్చి ఆత్మ ఆచరించి దేవా మీరు సంపూర్ణంగా పనిని నెరవేర్చారు. తల్లి చిత్తాన్ని నెరవేర్చారు. మేము కూడా నేను నెరవేర్చలేకపోతున్నాం. ఎన్నోసార్లు తీర్మానాలు చేసుకుంటున్నాను కానీ నెరవేర్చలేకపోతున్నాను. సంపూర్ణంగా అని ఆత్మ నెరవేరకపోతున్నాను. ఆత్మ వదిలేకపోతున్నాను. దేవుడికి సంపూర్ణంగా రాలేకపోతున్నాను. ప్రార్థన సంపూర్ణంగా ఉండలేకపోతున్నాను. నేను ఎక్కడ లేదు. సమయంలో సంపూర్ణత లేదు. ఆత్మీయ జీవితంలో సంపూర్ణత లేదు. మేము ప్రేమించడంలో సంపూర్ణత లేదు. దేవుడు ప్రేమించడం సంపూర్ణత లేదు. అన్నింటిలో సంపూర్ణంగా లేదు. మా జీవితం నన్ను నుంచి సంపూర్ణతలో తీసుకురాయి. ప్రభా దేవుడు అందరూ మాట్లాడచ్చు. ఎవరైతే తన సహోదరి చేయకు దేవ సంపూర్ణంగా రక్షించి బలపరిచి ఇదే నా నుంచి మీ బిడ్డగా మీకు జీవించడం గురించి చేర్చిన వాళ్ళందరూ కూడా స్థుతిస్తున్నారు. ఇంకొక సాగరాన్ని స్థుతిస్తూ ఈ దేవుడు అందరూ బలపరచున్నారు. ప్రభు యేసుక్రీస్తు ప్రార్థించి అడిగి వచ్చినాము తండ్రి. మన తండ్రి దేవుడు ప్రేమ ప్రభు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధాత్మ అనేవి సావచ్చు చెల్లించిన మనందరికీ సదాకాలం నడిపించిన గాక. ఆమేన్. నిన్ను నమ్మిన వారిని రక్షించే దేవుడవు, నిన్ను ఘనపరిచే వారిని ఘనపరిచే దేవుడవు, నిన్ను నమ్మిన వారిని రక్షించే దేవుడవు.